హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీటెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు జనరల్ నాలెడ్జ్లో సబ్ టాపిక్ అయినటువంటి ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఈరోజు చెప్పుకోబోతున్నామండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కంప్యూటర్లను అంతర్గతంగా కలపడాన్ని నెట్వర్క్ అందరు. కంప్యూటర్లను అంతర్గతంగా కలపడాన్ని ఏమంటారండి? నెట్వర్క్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విభిన్న దేశాలలో ఉన్న లక్షలాది కంప్యూటర్లను కంప్యూటర్ నెట్వర్క్ను విభిన్న వినియోగ విధానాల ద్వారా సంధానపరిచి సమాచారం ప్రసారం చేయడానికి ఏర్పాటైన వ్యవస్థ ఇంటర్నెట్. క్వశ్చన్ ఇంకొకసారి మళ్ళీ చదువుతాను. విభిన్న దేశాలలో ఉన్న లక్షలాది కంప్యూటర్లను కంప్యూటర్ నెట్వర్క్ను విభిన్న వినియోగ విధానాల ద్వారా సంధానపరిచి సమాచారం ప్రసారం చేయడానికి ఏర్పాటైన వ్యవస్థ ఏది? ఏంటండి? ఇంటర్నెట్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా తన మిలిటరీ పరిశోధనల కోసం స్థాపించబడిన సంస్థ ఏది? అమెరికా తన మిలిటరీ పరిశోధనల కోసం స్థాపించబడిన సంస్థ. ఆన్సర్ ఈజ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. దీన్నే షార్ట్కట్లో ఏఆర్పిఏ అని అంటారు. నెక్స్ట్, ఏఆర్పిఏ నెట్వర్క్ ఏర్పరిచిన సంవత్సరం ఏది? ఏఆర్పిఏ నెట్వర్క్ను ఏర్పరిచిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఇస్ 1969. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఏఆర్పిఏను విస్తరించగా లేదా ఏఆర్పిఏ యొక్క పూర్తి రూపం ఏంటి అనేసి అడుగుతారండి. ఆన్సర్ ఏంటండి? ఇక్కడ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్ అడుగుతారనండి. మీకు కనుక ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈమెయిల్ పితామహుడు ఎవరు? ఈమెయిల్ పితామహుడు ఎవరు? మీకు కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి. సరే, మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్, ఏఆర్పిఏ నెట్వర్క్ను రూపొందించిన వారు ఎవరు? ఏఆర్పిఏ నెట్వర్క్ను రూపొందించిన వారెవరు? ఆన్సర్ ప్రొఫెసర్ క్లీన్ రాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నెట్ పితామహుడు ఎవరు? ఇంటర్నెట్ పితామహుడు. ఆన్సర్ ప్రొఫెసర్ క్లీన్ రాక్. చూడండి, ఏఆర్పిఏ నెట్వర్క్ రూపొందించిన కూడా ఈయనే. ఎవరు? ప్రొఫెసర్ క్లీన్ రాక్. ఇంటర్నెట్ పితామహుడు కూడా ఈయనే అనమాట, ప్రొఫెసర్ క్లీన్ రాక్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ వైడ్ వెబ్ను ప్రారంభించబడిన సంవత్సరం. వరల్డ్ వైడ్ వెబ్ను ప్రారంభించబడిన సంవత్సరం 1989. నెక్స్ట్ క్వశ్చన్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూను రూపొందించిన వారు అంటే దీని పూర్తి విస్తరణ రూపం ఏంటండి? వరల్డ్ వైడ్ వెబ్. ఈ వరల్డ్ వైడ్ వెబ్ను రూపొందించిన వారు ఎవరు? అమెరికాకు చెందిన టిమ్ బెర్నర్స్-లీ. నెక్స్ట్ క్వశ్చన్, డాక్యుమెంట్లను పొందడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూలో ఉపయోగించే సాఫ్ట్వేర్ను బ్రౌజర్ అందరు. డాక్యుమెంట్లను పొందడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూలో ఉపయోగించే సాఫ్ట్వేర్ను ఏమంటారండి? బ్రౌజర్ అంటారు. నెక్స్ట్, కంప్యూటర్ వ్యవస్థకు, ప్రోగ్రామ్కు, డేటాకు హాని కలిగించే వ్యవస్థను వైరస్ అందరు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే చూడండి, ఇక్కడ కంప్యూటర్ వ్యవస్థకు, ప్రోగ్రామ్కు, డేటాకు హాని కలిగించే వ్యవస్థను ఏమంటారండి? వైరస్ అంటారు. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వైరస్ అనేది ఒక ప్రోగ్రామ్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అయితే రావడం జరిగిందండి. ఇది అడిగారు. నెక్స్ట్, ఇంటర్నెట్ పితామహుడు అడిగారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్ను ప్రారంభించబడిన సంవత్సరం ఏది? ఈ 3 క్వశ్చన్స్ అయితే చాలాసార్లు మళ్ళీ రిపీట్ అయ్యి వస్తున్నాయండి. ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి వైరస్ కనుగొనబడిన దేశం ఏది? ఏంటండి? ఇజ్రాయెల్. అది ఏ సంవత్సరంలో? 1972లో ఇజ్రాయెల్లో వైరస్ను కనుగొనడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ పేరేంటి? ఆన్సర్ ఇస్ బ్లాక్ హోల్ వైరస్. ఏంటండి చూడండి, ఇది కూడా చాలాసార్లు అడిగారండి ఎగ్జామ్స్లో. మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ పేరు బ్లాక్ హోల్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను రూపొందించిన వారు. ఆన్సర్ ఇస్ పీటర్ నార్టన్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా చెప్పగలరండి ఈమెయిల్ పితామహుడు ఎవరని? మీకు ఎవరికి తెలియకపోతే నేనే చెప్తానండి. ఈమెయిల్ పితామహుడు రేటామ్ లిన్సన్. ఈమెయిల్ పితామహుడు ఎవరండి? రేటామ్ లిన్సన్. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.